హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర భాష పేపర్ 2లో దో కళాకార్ అనే పాట గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారునిలు అని అర్థము. అందులో ఇది ఎన్ని మార్కుల కంటే ఈ ఫస్ట్ మన 10 మార్క్స్కి. చూడండి, 10 మార్క్స్కి అయితే అందులో ఈ రాసింది దో కళాకార్ అనే పాట రాసి కహానికారు శ్రీమతి మన్ను బండారి. జన్మం ఈవిడ 4/3/1931 1931లో పుట్టారు. జన్మస్థానం ఎక్కడంటే బాన్పుర, రాజస్థాన్. కృతియం మై హార్ గయి ఏక్ ప్లేట్ శైలా 3 నిగాహోకి ఏక్ తస్వీర్ అని ఇవి ఇతర రచనలు అనమాట. ఇవి రాసినవి. స్టోరీలోకి వెళ్ళారు. చూడండి, ఈవిడ మన్ను బండారి ఫోటో చూడండి. చిత్ర और अरुणा दोनों एक ही कॉलेज में पढ़ती थी. చిత్ర అండ్ అరుణ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కళాకారులు. వాళ్ళు ఎక్కడంటే కాలేజీలో చదువుతారు. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అనమాట. దోనో హాస్టల్ మే ఏక్ హీ కమరే మే రహతీ థీ. ఇద్దరు హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నారు, రూమ్మేట్స్ అనమాట. దోనో మే బడి మిత్రతా థీ. ఇద్దరిలోనూ కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంది. చిత్ర ఖూబ్ చిత్ర గీస్తా కర్తీ థీ. చిత్ర బొమ్మలు బాగా వేస్తుంది. अरुणा दुखियों की सेवा करती थी. कला और जीवन को लेकर दोनों में बार बार बहस होती थी. చూడండి, అరుణ ఏమో పేదవాళ్ళకి, బాధపడేవాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది. కళ ఔర్ జీవన్ కో లేకర్ అంటే కళ అంటే మామూలుగా ఆర్ట్ వేయడం కాదు, అది ప్రజల యొక్క జీవితంలో మనం హెల్ప్ చేయడమే అని ప్రజల్లో చూస్తున్నమాట. ఆమె బార్ బార్ బహస్ అవుతుంది అంటే బొమ్మలు వేయడానికి, మనిషి ప్రేమతో చూడడానికి వేరే వేరే డిఫరెన్స్ అర్థాలు. బొమ్మ గీస్తేనే అయిపోలేదు, మనిషి సాయం చేయడం గొప్ప అని అరుణ అనుకుంటూ ఉంటుంది. ఇది వాళ్ళిద్దరు మెంటాలిటీస్. ఫ్రెండ్స్ ఇద్దరులోనూ కూడా మెంటాలిటీస్ డిఫరెంట్. ఇसी बीच చిత్ర కో విదేశ్ జానే కా మౌకా మిలా. ఇలా అన్నప్పుడు ఎవరికి చిత్ర అంటే ఆర్టిస్ట్ కదా, బొమ్మలు ఇస్తుంది కదా, ఆమె విదేశానికి వెళ్ళే అవకాశం వచ్చింది. మౌకా మిలా వెళ్ళాల్సి వచ్చింది. బహా విదేశ్ మే చూడండి, విదేశ్ మే 3 साल रहकर చిత్రకళ కా హునర్ సీఖనే వాలీ థీ. ఆమె 3 years విదేశాల్లో ఉండి చిత్రకళలను పట్టు బాగా నేర్చుకోవాలి అని చెప్పి అనుకుని హాస్టల్ చూడనే కా దిన్ ఆయా. ఆ రోజు హాస్టల్ వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో చిత్ర అప్పని గురువుకి మిల్నే గయి. చిత్ర గురువు గారిని కలుద్దామని వెళ్ళింది. హాస్టల్ మే ఉస్కే సారే సామాన్ తయారు థే. వెళ్ళడానికి అన్ని సామాన్లన్నీ సర్దుకుంది. వాడు సిద్ధంగా ఉండి ఒకసారి సారు ఆయనకు భాషతో చెప్పి వెళ్దామని చెప్పాలనుకుంది. చిత్ర దేర్సే లౌటి. చాలా వరకు చిత్ర రాలేదు. చిత్ర బోలికి ఏక బికారిన్ మర్ గయి థీ. అంటే వచ్చిన తర్వాత చెప్తుంది అన్న ఎందుకు ఇంత లేట్ అని అడిగితే అప్పుడు చిత్ర చెప్తుంది ఏమనంటే బికారిన్ అంటే ఒక ఏమనుకోవాలి, వాళ్ళు చాలా పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళని అనుకోవాలన్నమాట. ఒక భిక్షగత్తే అనుకోండి. ఆమె చనిపోయింది, మర్ గయి థీ. ఉస్కే బచ్చోం రో రహే థే. పిల్లలు ఏడుస్తున్నారు, ఇద్దరు పిల్లలు. ఆమె మాత్రం చనిపోయింది. ఉస్ దృశ్యక స్కెచ్ బనానేకి కారణ్ లౌట్నే మే దేర్ హో గయి. అంటే ఒక బికారిన్ చనిపోయింది, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే చెట్టు కింద నుంచి ఈమె వాళ్ళకి హెల్ప్ చేయలేదు, ఆ బొమ్మ గీసి వచ్చిందట. ఆ బొమ్మ గీయడం లేట్ అయిందట. అదే ఆమె చెప్తూ ఉంది. ఇతన कहकर वह अरुणा को ढूंढने लगी मगर अरुणा वहाँ नहीं थी. ఈ మాట చెప్పింది ఎక్కడున్నారు అనగానే వాళ్ళు చెట్టు కింద బికారిని చనిపోయింది, పిల్లలు ఏడుస్తారని చెప్పగానే వెంటనే ఈమె అరుణ కనిపించలేదు, వెళ్ళిపోయింది. వెంటనే చిత్ర విదేశీ. చిత్ర అక్కడ ప్రయాణం టైం అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. ఉస్కి కళా దేక్కర్ సబ్ ఉస్కి ప్రశంసా కర్నే లగే. ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది. చిత్రకళలో మంచి పట్టు సంపాదించింది. ఆమె యొక్క చిత్రకళ ప్రదర్శన పెట్టారు. ఆ ప్రదర్శనానికి అందరూ వచ్చారు. అప్పుడు అనాథ్ నామక్ చిత్రకో దేక్కర్ సబ్ రీచ్ గయే. అనాథ అనే పేరు పెట్టి చిత్రాలు, బొమ్మలు వేసింది. ఆ బొమ్మకి మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేశవ్యాప్తంగా. పేపర్లో కూడా పడింది. ఆమె యొక్క ప్రదర్శనకు అందరూ కూడా చూడడానికి వెళ్ళారు. అప్పుడు 3 साल बाद చిత్ర భారత్ రౌటి. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత చిత్ర భారతదేశం వచ్చింది. ఉస్కే చిత్రంకి ప్రదర్శని హుయి. ఆమె యొక్క బొమ్మలన్నీ ప్రదర్శనగా పెట్టింది. వహా అరుణ దో బచ్చోంకే సాథ్ ఆయి. అప్పటికి అరుణ ఇద్దరు పిల్లలు తీసుకుని ఆ బొమ్మలు చూడడానికి వెళ్ళింది, ప్రదర్శన చూడడానికి వెళ్ళింది. చిత్ర అరుణ సే మిల్కర్ ఖుష్ హుయి.
చిత్ర అరుణాని కలిసి చాలా ఆనందపడింది. వే బచ్చే భీ చిత్రకు ప్యారే లగే. ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళింది కదా, ఆ పిల్లలిద్దరూ కూడా ఆమె ప్రేమగా చూసుకుంటుంది చిత్ర అనమాట. ఆ పిల్లల్ని చూసి ఆమె సంకోచంగా అడుగుతుంది. చిత్రాన్ని ఉన్ బచ్చోं के बारे में पूछा तो अरुणा ने कहा कि तुमने जिनका चित्र खींचकर यश कमाया ये वे ही बच्चे हैं. ఒకే ఒక మాటలో చెప్పింది. ఈ పిల్లలు ఎవరు అని చిత్ర అరుణాని అడగగానే, నువ్వు ఎవరి బొమ్మలైతే వేసి ఇంత పేరు తెచ్చుకున్నావో ఆ పిల్లలే వీళ్ళు అని చెప్పింది. చెప్పగానే చిత్ర కుచ్ బోల్ నహీ సఖీ, ఆమె నోట మాట రాలేదు. చూడండి, చిత్ర బొమ్మలు వేసి పేరు తెచ్చుకుంది, కానీ అరుణ ఏం చేసింది, దయాద్ర హృదయంతో ఆ పిల్లల్ని ఆదుకుంది. వాళ్ళకి తల్లి అయ్యింది. వాళ్ళని తీసుకొచ్చి పెంచుకుని ఆమెకి చదువు, ఆ పిల్లలిద్దరికి కూడా చదువు చెప్పించి, అనాథ బికారి పిల్లల్ని, అంటే ఒక బిచ్చగాళ్ళ పిల్లల్ని కూడా ఆమె ఇంటికి తీసుకొచ్చి చాలా గొప్ప హోదాలో తన బిడ్డలుగా పెంచుకుంటుందంటే ఎంత గ్రేట్. ఇది చాలా గొప్ప విషయం అనమాట. వెంటనే ఇది చూసి ఆమెకి చిత్రకి నోట మాట రాదు. ఇద్దరు కళాకారులను తేడా అనమాట. చూడండి, ఆమె బొమ్మ గీసి పేరు తెచ్చుకుంది, కానీ ఈమె జీవితాన్ని ఇచ్చేసింది. చాలా గ్రేట్ కదా. చూడండి, ఇది దో కళాకారు అనేటువంటి పాఠము. ఇదే పాఠం మనకి 10th క్లాస్లో కూడా ఉంటుంది, ఉపవాచకం అని. చూడండి, 10th క్లాస్లో ఉపవాచకం ఇది రాష్ట్రంలో ఒక పాఠం. జాగ్రత్తగా మీరు చదువుకుని గుర్తుపెట్టుకోండి. డైలీ మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల, మీరు కమెంట్స్ పెట్టడం వల్ల కూడా మాకు ఇంకా మేము ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్కో మేరా ధన్యవాద్.